హెల్త్ అండ్ ఫిట్నెస్ లవర్స్ చాలామంది హైదరాబాద్లో ఏ ట్రెండ్ వచ్చినా కూడా దాన్ని ఫాలో అవుతుంటారు, లేదంటే కొత్త ట్రెండ్ సృష్టిస్తారు. అందులో భాగంగానే హైదరాబాద్లో గత 1 year నుంచి కూడా ఐస్ బాత్ అనే ఒక ట్రెండ్ నడుస్తుంది. ఈ ఐస్ బాత్ థెరపీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మనం చూడొచ్చు చాలామంది హైదరాబాద్లో ఐస్ బాత్ థెరపీ అయితే చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో. హాయ్, మీ పేరేం పేరు? నా పేరు అంజని. ఇది ఫస్ట్ టైం నాది. సో ఐ జస్ట్ ఫినిష్డ్ మై 10 kilometers రన్ అండ్ కేమ్ హియర్ ఫర్ రికవరీ ఎట్ ఐస్ మ్యాన్. సో చాలా సూదింగ్గా ఉంది అండ్ వెరీ రిలాక్సింగ్. ఐ గెస్ పీపుల్ షుడ్ కమ్ హియర్ ఫర్ రికవరీ. సో మీరు ఇంతకుముందుకు మౌంటైన్స్ కూడా క్లైమ్ చేశారని విన్నాను. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంది, అంటే ఇలాంటి రికవరీ ఏమైనా చూసారు ఇంతకుముందు? మౌంటైన్స్లో ఇలాంటి రికవరీ అయితే ఎప్పుడు చూడలేదు, బట్ ఐ హ్యావ్ డన్ ఎండ్యూరెన్స్ రేసెస్. సో ఐ హ్యావ్ డన్ హాఫ్ ఐరన్ మ్యాన్ రీసెంట్లీ. సో నేను మసాజ్కి వెళ్ళాను, డీప్ టిష్యూ మసాజ్, బట్ దిస్ ఇస్ వెరీ సూదింగ్ అండ్ వెరీ రిలాక్సింగ్ టు బాడీ. ఎలా తెలిసింది మీకు ఐస్ మ్యాన్ ఇండియా గురించి? We got a collaboration with Panther Pack. So we got a collaboration and we are coming here first time. We recommend every runner to go through this recovery process. It's going very good. Nice. Salaban. హైదరాబాద్లో ఐస్ థెరపీని ఇంట్రడ్యూస్ చేసిన ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అస్గర్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎవరు చేయొచ్చు, దీనికి ఏమైనా ఏ రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయని. హాయ్ అండి, ఇది ఎవరైనా చేయొచ్చా లేదంటే ఎలాంటి రిస్ట్రిక్షన్ తీసుకుంటారు? సో ఇది ఎవరైనా చేయవచ్చు ఎక్సెప్ట్ ఫ్యూ సెట్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ సమ్ మెడికల్ రీజన్. దోస్ ఆర్ ఎట్లాంటి ప్రెగ్నెంట్ లేడీస్ షుడ్ నాట్ డూ ఇట్. ఇంకా ఎవరైనా బీపీ షుగర్ వాళ్ళు ఉంటే దే షుడ్ నాట్ డూ ఇట్ ఆన్ దిస్ టెంపరేచర్. దిస్ పీపుల్ డిడ్ టుడే అట్ 0 degrees. ఓకే, ఇంకా ఎవరైనా ఇన్సులిన్ తీసుకుంటున్నారో వాళ్ళు చేయకూడదు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఎవరికైనా హార్ట్ డిసీజెస్ లేకపోతే అస్తమా వాళ్ళు ఉన్న వాళ్ళు ఇది యాక్చువల్ చేయకూడదు వితౌట్ డాక్టర్ రికమెండేషన్, అండ్ దట్ టు ఇట్ హ్యాస్ టు బి డన్ ఆన్ డిఫరెంట్ టెంపరేచర్. నాట్ దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే బాడీ రికవరీ అవుతుందని చెప్తున్నారు, బట్ ఎలాంటి రికవరీ ఉంటుంది? ఓన్లీ బాడీ అయినా మెంటల్ హెల్త్ కూడా అలాంటిది ఏమన్నా? ఎస్, ఇప్పుడు ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే జస్ట్ బాడీ రికవరీ కోసమని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చాలా మొత్తాయి ఫైటర్స్ని, రన్నర్ గ్రూప్స్ని యూజువలీ ఐస్ బాత్ చేపిస్తాను. కానీ ఇది చాలామంది ఎవరికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా, స్లీప్ డిసార్డర్స్ ఉన్నా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా, ఆటిస్టిక్ కిడ్స్ వాళ్ళు కూడా ఇది చేస్తే వాళ్ళకి మెంటల్లీ చాలా రిలాక్సింగ్ ఉంటుంది. బాడీ మైండ్ని కామ్ అండ్ రిలాక్స్ ఫీల్ అవుతుంది. ఇంకా చాలా ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ ద బాడీ, ఇట్ ఈస్ ఫర్ ద మైండ్ యాజ్ వెల్.